నేను నా భార్యను ప్రేమించను, సేవ చేస్తానంటే దేవుడు ఒప్పుకోడు. నేను నా బిడ్డలను ప్రేమించను, నేను సేవ చేస్తాను అని అంటే దేవుడు ఒప్పుకోడు. సేవకుడు అయ్యేవాడు ముందు ఏం చేయాలో తెలుసా? తన భార్యను ప్రేమించాలి. ఇది బైబిల్లో ప్రతి యజమానుడికి ఉన్నటువంటి ఆజ్ఞ ఇది. ఇదిగో నేను నా భర్తను ప్రేమించను, మందిరంలో అన్ని పనులు చేస్తాను, మందిరంలోనే ఉంటానంటే దేవుడు ఒప్పుకోడు. నువ్వు నీ భర్తను ఇదిగో ప్రేమించాలి, నువ్వు నీ భర్తకు లోబడి బ్రతకాలి. ఇది దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞ, ఇది దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞకు లోబడితేనే నువ్వు సేవ చేయడానికి అర్హుడివి, నువ్వు సేవ చేయడానికి అర్హురాలివి. నేను నా తల్లిదండ్రులను పట్టించుకోను, ఇదిగో వాళ్ళకి కావాల్సినవి నేను ఇవ్వను, వాళ్ళను ఇదిగో వృద్ధాప్యంలో నేను చూసుకోను, వాళ్ళకి ఆహారం పెట్టను, ఇదిగో వారిని నేను వారి దగ్గరుండి నేను చూసుకోలేను, నేను సేవ చేస్తానంటే నువ్వు సేవ చేయడానికి నీకు ఏమాత్రం అర్హత లేదని గుర్తుపెట్టుకోవాలి. నీకు అర్హత లేదు. తల్లిదండ్రులను చూసుకోకుండా, ఇదిగో భర్తకు లోబడకుండా, భార్యను ప్రేమించకుండా, తల్లిదండ్రులకు లోబడకుండా, బిడ్డలను ప్రేమించకుండా నీవు సేవ చేయడానికి నీకు ఏమాత్రం అర్హత లేదు.